చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావు? నా అన్వేషణ బ్రోకి నా తరపున ఒక చిన్న గిఫ్ట్, అదే ఈ వీడియో క్లిప్ పెట్టాడుగా. ముందు ఇలా చూపిస్తుంది, మీరు చూసుకోవచ్చు అన్ని వీడియోలో. ఇలా చూపించాక ఇంకా అట్టగాడిగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను. దీప్తిస్తున్నా చూసుకున్నట్లయితే దాన్ని ఈ చూపించింది ఆటగాని కదా చూసేస్తా అని చెప్పి మాట్లాడినటువంటి నా అన్వేషణ ఈ ఏరియాలో టాప్ రేటింగ్ లో ఉన్న గోపికలందరినీ పిలిపించా. ఇంతకీ ఆటగాళ్ళు ఎంతమంది? ఆయన ఒక్కడేనా? ఈ నీ శ్రీకాంత్కి ఏమన్నా ట్రై చేస్తున్నాడా? వీళ్ళ విషయానికి వచ్చేసరికి సిస్టర్స్ అన్నాడు. ఓకే సిస్టర్స్ అని చెప్పి అనుకున్నాం. అంటే బ్రో నీ సిస్టర్స్ అయితే ఒకలాగా, బయట వాళ్ళని ఒకలాగా నువ్వు ట్రీట్ చేసేది. దీనికి మీరు ఏమంటారు సార్? ఇదే నా పద్ధతి. నీ ఇంట్లో వాళ్ళని అయితే ఇలా మాట్లాడదు, నువ్వు బయట వాళ్ళని అయితే ఇలా మాట్లాడతావా? ఈ రోజు లైవ్ సిచ్యువేషన్ హాస్పిటల్లో మాట్లాడడానికి కూడా క్యారెక్టర్, దయచేసి వాళ్ళ ఫ్యామిలీని వదిలేండి. ఇంకా మేము పచ్చళ్ళు అమ్మం కూడా అమ్మం. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అంటే భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరు నీ సిస్టర్తో సమానం కదా? అంటే నువ్వు సబ్స్క్రైబర్స్ అమ్మల్ని చెల్లెల్ని కూడా ఎలానే చూస్తావా చెప్పి అడుగుతున్నారు బ్రో. అంటే అది నువ్వు చాలా మంచి కాజ్ మీద పోరాడుతున్నావు బ్రో. చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు సార్. ఒక మంచి లీటర్ పాలు లాంటిది నీ కాజ్, కానీ దాంట్లో ఇంత ఒక డ్రాప్ ఉచ్చగలుపుతున్నావు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అంటే నీ యొక్క రెప్యుటేషన్ అనేటటువంటిది నిజంగా మడ్డ గుడిచిపోయింది బ్రో ఒక్క దెబ్బకి. 2 - 2 అంటే 0 అంటున్నావు. ఇది కూడా అర్థం కాదా దద్దమ్మ? నువ్వు రేపులు జరుగుతున్నాయి అని అంటున్నావులే, కానీ రేపులు జరగడానికి ఉన్న మెయిన్ పర్పస్ మర్చిపోయాను. తిప్పి నాకు పెట్టాడు తిర్రి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే బ్లూ ఫిల్మే అన్న, భయంకరమైనటువంటి బ్లూ ఫిల్మ్ దర్శనస్తున్నానన్న. ఆ బ్లూ ఫిల్మ్లో భాగమే నీ సిస్టర్స్ అన్న. నేను చెప్పిన దాంట్లో ఒక్కటి రాంగ్ అయితే మొత్తం పట్ల చూడతాను. ఎక్స్పోజింగ్ నీకు ఎందుకు కానరాలా? దీప్తిస్తున్నా కన్నా వీళ్ళు ఎక్కువ రెచ్చగొడుతున్నారు. నీకు డౌటా? ఇన్స్టాగ్రామ్లో ఉన్నాం కదా మన ఇద్దరు. నా ఈ శోభన్ బాబు రింగు తీసేయిస్తా. ఛాలెంజ్ 100%. నాకు ఛాలెంజ్ ఏంట్రా? ఏం చెల్లెళ్ళు తప్పు కదా నాన్న అలా ఎక్స్పోజింగ్ చేయటం, ఎక్స్పోజింగ్ చేస్తూ వీడియోలు చేసుకోవటం, ఎక్స్పోజింగ్ చేస్తూ పచ్చళ్ళు అమ్ముకోవటం తప్పు కదా బంగారు తల్లులు అని చెప్పాల్సింది పోయి. అవును కదా, నువ్వేందన్నా వాళ్ళకు వత్తాసి పలికినావు. నేను అంటలేదు అన్నావు, అంటున్నారు వెనక. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఇంకా ఉన్నాయి, ఆగ అయిపోవాలా, ఇప్పుడే మొదలైంది కథ. ఇను కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. టిఆర్ రాజాని మదర్ని తిట్టినావు, అమ్రాన్ని మదర్ని తిట్టినావు, బయాస్ అన్ని యాదవ్ని మదర్ని తిట్టినావు. తెలిసిపోతుంది కదా, ఇట్స్ క్లియర్. కానీ క్రాంతిని ఎట్లేదు అని చెప్పి కూడా అడుగుతున్నారు. ఫైనల్ గా మీరు మరి నేను 5-6 నెలల మేము ఉండలేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే.